నమస్తే డాక్టర్ గారు. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. దీన్ని ఎలా పరిష్కరించవచ్చు, ఎలా గుర్తించవచ్చు? హోమియోపతిలో దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? అంటే మీకు దీర్ఘకాలిక వ్యాధి అంటే క్రానిక్ కేసెస్ అంతే. క్రానిక్ కేసెస్ అంటే ఏంటి, అన్ని ఒక ఎక్కువ స్టేజ్ దాటిన తర్వాత ఇంకొన్ని సంవత్సరాల పాటు సఫర్ అవుతూ ఉంటారు పేషెంట్స్ చాలామంది కూడా. అవే మనకు దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్తుంటారు. లాంగ్ టర్మ్ డిజార్డర్స్ అంటే ఏవైనా సరే ఆర్థరైటిస్ కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఏవైనా కూడా లాంగ్ టర్మ్ డిజార్డర్స్ ఏవైనా కూడా. బట్ ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు స్పెసిఫిక్గా ఎలా గుర్తుపట్టలేదు ఏం లేదు మీకు. అది లాంగ్ టర్మ్ డిజార్డర్స్ కిందకే తీసుకుంటామంటే, ఎందుకంటే పేషెంట్ సఫర్ అయ్యేదాన్ని బట్టి చెప్పగలుగుతాం. మీకు అక్యూట్ కేసెస్ అంటే ఎలా ఉంటాయి, 10 days 15 days ఉంటాయి, తర్వాత ఏదో మెడికేషన్ వాడతారు, సబ్సిడీ అయిపోతుంది, మళ్ళీ రికరెన్స్ ఏమి ఉండదు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఇదే అక్యూట్ ప్రాబ్లం కూడా ఒకసారి ఏమవుతుంది, మీకు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా పోయి, అంటే ఒక అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, సరైన ఇంప్రాపర్ ట్రీట్మెంట్ కావచ్చు, అప్పుడు పేషెంట్ గారు కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ సైనసైటిస్, అక్యూట్ రైనైటిస్, అక్యూట్ ఆస్థమాటిక్ అటాక్స్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే పేషెంట్ సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు ఏమవుతాయి, ఇవి క్రానిక్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి మనం దీర్ఘకాలిక వ్యాధుల్లాగా చెప్తూ ఉంటాం. అంతేగాని దానికి స్పెసిఫిక్గా ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది ఏం స్పెసిఫిక్గా ఏం లేదు. అంటే ఏవైనా లాంగ్ టర్మ్ డిజార్డర్స్ మనం దీర్ఘకాలిక వ్యాధులే అంటాం. ఏ పేషెంట్ అయినా 2 years సఫర్ అయ్యాను, 1 year సఫర్ అయ్యానంటే అప్పుడు దానికి లాంగ్ టర్మ్ డిజార్డర్ కిందకి తీసుకుంటాం, క్రానిక్ కేసెస్ అని. సో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగానే వస్తారు ఎక్కువగా. ఎందుకంటే సార్ ఇట్లా మేము 2 years సఫర్ అవుతున్నాము, ఇలా 3 years సఫర్ అవుతున్నాము, 10 years సఫర్ అవుతున్నాం అంటే ఇవన్నీ కూడా మనకు దాని కిందకి తీసేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ దానికి ఒక క్లాసిఫికేషన్ అవసరం లేదు. ఓకే. సో హోమియోపతిలో దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు సొల్యూషన్స్ అంటే మీకు చెప్పాను కదా, మీకు దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు వ్యాధులు తెలిస్తేనే కదా సొల్యూషన్ చెప్పగలుగుతాం మనకి. అంతేగాని దీర్ఘకాలిక వ్యాధులకు సొల్యూషన్ ఏమి ఉండదు కదా. ఆ కేసెస్ అంతే కదా, క్రానిక్ కేసెస్ అంతే. క్రానిక్ కేసెస్ మనం తీసుకుంటున్నాం అంతే. దాంట్లో వచ్చేటివే మిగతా డిజార్డర్స్ కిందకి తీసుకుంటాం. దీనికి సొల్యూషన్ ఏం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు హోమియోపతికి వచ్చాడు, ఎందుకంటే క్రానిక్ కేసు కాబట్టి వచ్చాడు. అక్యూట్ కేసు అంటే వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా. ఒక 10 రోజులు ఉండే ప్రాబ్లంకి ఏదో ఒక మందు వేసుకుంటే తగ్గిపోతుంది, వచ్చే ఛాన్స్ రాదు. పెద్ద ఇష్యూ కాదు అది. అందువల్ల దానికి ఏం పెద్ద సొల్యూషన్ ఏం అవసరం లేదు. ఒబేసిటీ, దీన్ని హోమియోపతిలో క్యూర్ చేయొచ్చా? ఒబేసిటీ క్యూర్ అనే వర్డ్ మనం పెట్టలేము, క్యూర్ అనకూడదు ఎప్పుడు దీనికి. ఎందుకంటే ఒబేసిటీ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎప్పుడు క్యూర్ అని చెప్పకూడదు. థైరాయిడ్ అయినా, డయాబెటీస్. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 కోటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి కోటేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి. నాకు సయాటికా ప్రాబ్లం ఉందండి. ఓకే. సయాటికా ప్రాబ్లం ఉందండి. ఓకే చెప్పండి. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఇది దీనివల్ల గుళికలు ఈ బట్టకి దగ్గర నుండి పాదం చివరి 5 వేలు దాకా తిమ్మిరి వస్తుందండి. ఓకే. తిమ్మిరి నొప్పులు ఉంటున్నాయండి. ఓకేలేండి, అది అర్థమైంది, కేసు అయింది. సో ఓకే, మీరు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సయాటికా సమస్యలో తిమ్మిరి కామన్గా వస్తుందండి, అది కామన్ ప్రాబ్లం. అది సయాటికాలో, సయాటికా అంటేనే మీకు పెయిన్ ఉంటుంది, హిప్ నుంచి ఫుట్ వరకు వస్తుంటుంది నొప్పి, తిమ్మిరి ఉంటుంది, మంటలు ఉంటాయి, నడుస్తుంటే స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ కేసులో మీరు ఏంటంటే హోమియోపతి చాలా మీకు అది నిజం చెప్పాలంటే, నేను చూసిన కేసులు కూడా సయాటికా 90% ఆఫ్ కేసెస్ సయాటిక్ కేసెసే, సర్జికల్ కేసెసే. సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. ఎంత సీవియర్గా ఉంటుంది ఆ పేషెంట్తో వచ్చేవాడు అంటే, ఎత్తుకొచ్చి మన బెడ్ పైన పడుకోబెట్టేసేవాళ్ళు, అంత భరించలేని నొప్పితో వచ్చేవాళ్ళు. సో మీకు ఈ సమస్యను పెద్ద ఈజీగానే పరిష్కరించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి హోమియో డాక్టర్ కనుక మీకు దగ్గర దొరికితే కనుక ప్లాన్ చేయండి ట్రీట్మెంట్కు. మంచి కమాండబుల్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోండి, సయాటికా రూట్ లెవెల్ ఏదో మనకు తెలుస్తుంది, అంటే ఆ లోపల ఎంతవరకు డిస్క్ ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది మీకు. చూడండి, మంచి డాక్టర్ని వెతకండి, దొరకకపోతే హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో డాక్టర్ గారు, ఇందాక మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటుండే, చెప్పండి మీరు. ఒబేసిటీ కూడా మీకు ఏంటంటే అది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. మీకు ఇక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటప్పుడు మీకు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అంటే ఫుడ్ హ్యాబిట్స్,
లైఫ్ స్టైల్ వేరియేషన్స్, డైటింగ్, వాకింగ్, ప్లస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి టెండెన్సీస్ ఎలా ఉన్నాయి. అంటే తప్పనిసరిగా ఏదో ఒబేసిటీ వచ్చేస్తాము, హోమియోపతి వాడితే మేము తగ్గిపోతాము 10 కేజీలు అనుకోవడం తప్పదు. ఎందుకంటే డైట్ కూడా మీకు క్రాష్ డైట్ పనికిరాదు. హోమియోపతి మెడికేషన్స్ వాడిన వాళ్ళకి, నేను చూసిన వాళ్ళకు ఒక్కోసారి వెయిట్ అలానే ఉన్నా కూడా ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది, ఫ్యాట్ ఎసిమిలేషన్ బాగా అవుతుంది. అంటే చాలా మందికి ఫ్యాట్ మీకు ఫోర్ ఆర్మ్స్ కానీ, థైస్ కానీ, పెల్విక్ పోర్షన్లో కానీ కనిపిస్తుంటుంది. సో వీళ్ళకి ఏమంటే హోమియోపతి వాడిన తర్వాత 6-8 months తర్వాత ఆ ఫ్రేమ్ కరెక్ట్గా కనిపిస్తుంది. అందువల్ల మీకు చాలామందికి నేను ఒక 4-5 కేజీస్ తగ్గిన తర్వాత చూసే వాళ్ళకు ఏంటి సన్నబడ్డావు నువ్వు అని ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందువల్ల మీకు హోమియోపతి విషయంలో వచ్చినప్పుడు ఒబేసిటీకి అది చాలా మంచి డ్రగ్స్ కనిపిస్తాయి. బట్ ఇక్కడ పేషెన్స్ కావాలి, ఓపిక ఉండాలి.